అంటే ప్రాపంచికంగా ఉన్న ఐడియా ప్రకారం ఇదేదో గ్రేటు అది గొప్పది అని అన్నవి అవన్నీ కూడా మీడియోకర్ లైఫే అనే విషయం మనం అది అంటే ఆ పరిపక్వత రావాలంటే కొంత జ్ఞానం ఉంటేనే కానీ మనం తెలుసుకోలేం. ఈ ప్రపంచంలో మనం ప్రాపంచికంగా ఎన్ని సాధించినా అది సామాన్యతే, అదేమంత కాదు. అది మనం అవగాహన చేసుకున్నప్పుడు అప్పుడు అసలైన జీవిత సృజనాత్మకత అన్నది మొదలవుతుంది. మీరు పరిచయం చేసిన సుధా గారు రావట్లేదు, వసంత గారు. ఏమో తెలియదు మరి, ఆవిడతో నేను టచ్ లో లేను. ఉమ్. ఆవిడ వస్తే బాగుండేది, మరి రావట్లేదు. సో ఇప్పుడు మనకి ఇదేంటంటే మన పదాల్లో ప్రాపంచికమైన విషయ వస్తువులు ఎన్ని సేకరించినా అది నథింగ్ అని మన పదాల్లో చెప్పింది కృష్ణమూర్తి గారు. ఇప్పుడు అది మీడియోకర్ లైఫే, అందులో ఏమీ లేదు. అసలైనది ఏంటంటే వీటన్నిటికీ అతీతమైనటువంటి మనస్సును నిశ్చలం చేసే ఉండేటటువంటి ఆ సత్యము ఆ దైవమే సృజనాత్మకమైనది అని మనకి చెప్తున్నారు. అంతే తప్ప వీటిల్లో ఎన్ని రకాలైన ఆర్గనైజేషన్లు ఉన్నా, ఎన్ని రకాల బిల్డింగ్లు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా అది నథింగ్ అనమాట. అదంతా సూపర్ఫిషియల్ లైఫే. ఖరీదైన బట్టలు. ఓకే, ఇంకేమైనా చెప్పాలంటే చెప్పండి, లేకపోతే క్లోజ్ చేసేస్తాను. ఇంకేమైనా మాట్లాడతారా? క్లోజ్ చేసేద్దాం. చేసినాం, క్లోజ్ చేసింది.